జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటూ దెందులూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. పెదవేగి మండలంలోని భోగాపురం, అమ్మపాలెం, పెదకడిమి, పినకడిమి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరించి కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కూటమి అధికారులకు వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పుట్ట మహేష్ను గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ కోరారు. మీరెవరూ కూడా మొన్న పడద్దు వెనకదారుకుని ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు కూడా మీరు మంచిగా చూసుకుని శంకుస్థాపన చేయాల్సిన టైం వచ్చింది. మీరు చేసుకోండి. ఇప్పుడు ఈ స్థలాన్ని కూడా చెప్పారు నాకు. మీరు అదే కాదు, మా నువ్వు గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కువ ఉన్నటువంటి గ్రామం. మీ ప్రతి గేదెకి కూడా ఇన్సూరెన్స్ చేసి ఎవరి గేదె పోయినా దానికి డబ్బులు ఇప్పిస్తాను, ఎవరి గొర్రె పోయినా దానికి కూడా డబ్బులు ఇప్పిస్తాను, ఎవరికి మేక చచ్చిపోయినా దానికి కూడా డబ్బులు ఇప్పిస్తాను. మన ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే సమాజాలు పెంచుతున్నారో వాళ్ళకి ఆదాయం పెడాల్సిన అవసరం లేదు. అంటే నీ గొర్రె 10,000 చేయొచ్చు, కానీ 5,000 6,000 ఇప్పిస్తాం, 10,000 ఇప్పించారు.